ఇక ఇల్లు చూడండి భలే ఉంటుంది ఇక అనుకున్నా ఇక ఇది వాస్తవంగా బట్టికి చిన్నపీట యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం. వాస్తవంగా కూడా డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. మరి గతంలో కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ను అవమానించలేదా? అరే పాగల్ అని బల్క సుమ్మని అవమానించలేదా? ఇటు రావే రావే అంటూ ఇటు మంత్రిని కొప్పుల ఈశ్వర్ను అవమానించలేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేయలేదా? దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేయలేదా? దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మోసం చేయలేదా? దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేస్తా అని చెప్పేసి ఆ దళిత బంధులో ఈరోజు 3 నుంచి 5 లక్షల రూపాయల అవినీతి చేసి దళితులను మోసం చేయలేదా? ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద 60,000 కోట్లకు పైగా ఉన్న నిధులను అన్యక్రాంతం చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులకు అవమానాలు మిగిలినాయి, వాళ్ళ బతుకులు మారలేదు, వాళ్ళ బతుకులు మొత్తం కూడా ఛిద్రమైపోయాయి తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మీరు ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అవమానం జరిగితే ఎవరు మాట్లాడాలి? మేము మాట్లాడతాం మాలాంటి వాళ్ళం. కానీ మీరు ఆల్రెడీ మీరు చేసిందే తప్పు పని గతంలో, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడతా అంటే మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా నిలదీస్తాం, బరాబర్ నిలుస్తాం. డిప్యూటీ సీఎం అయినా ఎవరైనా కానీ ఇది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి. మీరు ఈ విధంగా ఒక దళిత సంబంధించినటువంటి ఈ నాయకుడిని ఈ విధంగా అవమానపరచడం, కొండా సురేఖ గారిని ఈ విధంగా అవమానపరచడం ఏదైతుందో ఇది చాలా తప్పు. దీనిపైన మీరు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మొన్నటి వరకు సీఎంకు రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి బెట్టి ఈరోజు వీళ్ళేమో ఈ రెడ్లేమో పైన కూర్చోవాలి, ఈ దళిత సమాజం మాల సమాజం కింద కూర్చోవాలి, ఈ బహుజన బిడ్డ కింద కూర్చోవాలి. ఇదా మీరు చెప్పేటువంటి ఏం చెప్తా ఉన్నారు? కనీసం బట్టి విక్రమార్క గారికి కూడా మరి కొంచెం సోయి ఉండాలి మీకు కూడా. ఇట్లా రెడ్లు పైన కూర్చుంటా ఉంటే మీరు కింద కూర్చోవడం ఎంతవరకు న్యాయం? పక్క వచ్చేయాల్సింది మీరు. అడుగడుగున అవమానాలి మీకు. కనీసం వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. వీళ్ళకి ఎట్లా బుద్ధి లేదు, కనీసం మీకన్నా బుద్ధి ఉండాలి కదా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు మీరు, అక్కడ కూర్చోడం అవసరమా? ఇది ఎంత ఏ రకంగా ప్రజలకు బలంగా పోతుందో ఒకసారి ఆలోచించుకోండి.